గుడివాడ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కొద్ది రోజులుగా నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను మార్పులు చేర్పులు చేస్తూ వైసీపీ అధిష్టానం జాబితాలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 7 జాబితాలు విడుదలైనప్పటికీ గుడివాడ నియోజకవర్గ సీటుపై క్లారిటీ ఇవ్వలేదు. ఎమ్మెల్యే కొడాలి నానికి కంచుకోటైన గుడివాడ నియోజకవర్గంలో మళ్లీ నానినే బరిలో నిలుస్తాడని అందరూ భావిస్తున్నారు. అయితే అకస్మాత్తుగా కొడాలి నానికి షాకిస్తూ అసమ్మతి సెగ బయటపడింది. గుడివాడ వైసీపీ అభ్యర్థి హనుమంతరావుకు శుభాకాంక్షలు అంటూ ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు వెలిశాయి. ఇందులో గుడివాడలో పోటీకి దిగబోతున్న సీనియర్ నేత మండల హనుమంతరావుకు శుభాకాంక్షలు చెబుతున్నట్లుగా ఉంది. ప్రధాన కూడళ్లలో ఎక్కడ చూసినా ఇందుకు సంబంధించిన ఫ్లెక్సీలు, బ్యానర్లే దర్శనమిస్తున్నాయి. మరోవైపు సోషల్ మీడియా వేదికగాను వైసీపీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నారు. నాని స్థానంలో హనుమంతరావు అనే పేరు తెరపైకి రావడంతో నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సీఎంఓ నుంచి హనుమంతరావుకు పిలుపు కూడా వచ్చిందని వైసీపీ నేతలు ఫోన్లలో గుసగుసలాడుకుంటున్నారట. అటు నేతల మాటలు, ఇటు ఫ్లెక్సీలు, బ్యానర్లతో గుడివాడలో జరుగుతున్న పరిణామాలపైనే అందరి దృష్టి నెలకొంది. హనుమంతరావు వైసీపీ సీనియర్ నేత, దివంగత వైఎస్ కుటుంబానికి వీర విధేయుడిగా గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి టీడీపీ కంచుకోటగా గుడివాడ ఉంది. నాటి నుంచి నేటి వరకు కొడాలి నానినే అడ్డాగానే ఉంది. కొడాలి టీడీపీలో ఉన్న, వైసీపీలో ఉన్న సొంత ఇమేజ్తో గెలుస్తూ వస్తున్నారన్నది అభిమానులు, అనుచరులు చెబుతున్న మాట. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో పార్టీలు వేరైనప్పటికీ కొడాలి నాని వరుసగా గెలుస్తూ వచ్చారు. 2019లో వైసీపీ గెలిచిన తర్వాత జగన్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. తిరుగులేని బలమైన నేతగా పేరు ప్రఖ్యాతులుగాంచిన, వీటన్నింటికీ మించి వైఎస్ జగన్కు నమ్మిన బంటుగా, అత్యంత ఆప్తుడిగా ఉన్న నానికి టికెట్ ఇవ్వట్లేదన్న వార్త ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెనుసంచలనంగానే మారింది. దీంతోపాటు సామాజిక వర్గం కూడా కొడాలికి పెద్ద ప్లస్ పాయింట్గా ఉంది. ఇప్పుడు నానిని కాదని హనుమంతరావును వైఎస్ జగన్ నిజంగానే పోటీ చేయిస్తున్నారా, అంత సాహసం చేస్తారా అన్నది పెద్ద ప్రశ్నార్థకంగానే మారింది. ఒకవేళ గుడివాడలో మార్పులు చేర్పులు జరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయన్నది సీఎం జగన్ రెడ్డికి బాగానే తెలుసు. ఇన్ని తెలిసిన జగన్ నమ్మిన బంటును కాదని హనుమంతుడికి టికెట్ ఇస్తారా? అసలు ఈ ప్రచారంలో నిజమెంత? ఫ్లెక్సీలు, బ్యానర్లు జస్ట్ ఇలా కట్టడానికే సరిపోతాయా, లేకుంటే టికెట్ వరకు వెళ్తాయా అనేది తేలాల్సి ఉంది.